The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము చదివిన నిన్నరు తోడ నడుపును. ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీ లాక్డౌన్ నుండి కొన్ని వారాల నుండి టీవీ ద్వారా మీరందరూ కూడా వాక్యాలు విన్నారు. అవన్నీ కూడా మరి మీకు మేలు కలిగించాయని నమ్ముతూ, పోయినసారి వాక్యం కూడా మీరు విన్నారు, అది జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో ప్రస్తుతంగా చాలామంది పొరపడుతున్న మాటలు చాలా ఉన్నాయి. 66 పుస్తకాలు మన చేతిలో ఉన్నాయనే సత్యాన్ని మర్చిపోతున్నాం. వీటిలో పాత నిబంధన, కొత్త నిబంధన అనేటువంటి నిబంధనలు ఉన్నాయి. రెండు ఒకటే పుస్తకము అని భావనలోకి రావాలి, మనం స్పృహలోకి రావాలి. మనకు లేక దేవుని నమ్మని బిడ్డలకు, నమ్మని వారు, పేగాన్స్, అన్యులకు తేడా ఏంటంటే, వారు తెలియకుండా మీ బైబిల్ నల్ల అట్ట వేసింది ఏంటి అనే వాళ్ళల్లో మనం ఉండకూడదు. ఏమడుగుతున్నారు వాళ్ళు? మీ బైబిల్కి నల్లట్ట వేసారంటే, తెల్ల అట్ట అంటే అట్టలో ఏముందిరా నాన్న అని చెప్పే స్థితిలో క్రైస్తవులు లేరు. తర్వాత బైబిల్లో ఉన్న దేవుడిని బైబిల్ దేవుడు అంటున్నాడు ఒక ఆయన, మీకు తెలిసి ఉంటుంది. బైబిల్లో దేవుడు కాక బైబిల్ దేవుడు. బైబిల్ దేవుడు ఒక ఆయన, ఇంకొక పుస్తకం దేవుడు ఉండడు. మనకు ఒకే ఒక దేవుడు ఆయన. ఆయనను ఉనికిని గుర్తించారు మొన్న. మీరు గుర్తించారు అందరూ? ఆయన ఉనికి తెలుసా? ఆయన ఉనికి తెలుసా? ఆయన అడ్రస్ తెలుసా? తెలుసా అంటే తెలుసు. ఆది కాండము నుండి ప్రకటన వరకు ఆయన ఉనికి ఉంది అని. చాలామందిలో ఏంటంటే ఆ రెండు బైబిల్ని విడదీసి పాత నిబంధన కాదా అని, యెహోవా అని, యావే అని, అడోనాయ్ అని దేవుడికి పేర్లు పెట్టుకుంటూ బైబిల్ను విడదీస్తున్నారు. దేవుడి పేరు ఏంటో మనకు తెలియటం లేదు ఎంతకు. బయట వారికి ఏం చెప్తాం? మా దేవుడు ఒక్కడే అని చెప్తూ దేవుడి పేర్లు విడదీసి సంస్థలుగా మారారు. తర్వాత ఇంకా ఏమొచ్చిందంటే, ఈ యెషూవా మెసాయా అనే నామములు హిబ్రూలో పిలవాలంటున్నాడు. దేవుడికి భాషా బ్యారియర్ ఉందా అని అడుగుతున్నాను. లేదు. నువ్వు తెలుగు మాట్లాడితే తెలుగే. తెలుగులో చాలా రకాలు ఉన్నాయి తెలుసా? కృష్ణా డిస్టిక్ మాట్లాడితే అది స్వచ్ఛమైంది. మనం మాట్లాడేది కృష్ణా డిస్టిక్ లాంగ్వేజ్ కాదు. ఏదైతే అర్థమైపోతుంది అది. రెండోది ఏంటంటే, ఆది కాండములో కనబడుతున్నటువంటి పెద్దలు అందరూ పెట్రియార్క్స్ అంటారు వాళ్ళని. క్రొత్త నిబంధనలో కనబడుతూనే ఉంటారు. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధనలో నెరవేర్పు. పాత నిబంధనలో ప్రవచనాలన్నీ క్రొత్త నిబంధనలో నెరవేరాయి. అవన్నీ మీకు తెలుసు. చాలా ప్రవచనాలు వాక్యాలలో మనం బాగా దాంట్లో సంపూర్ణమైన పరిజ్ఞానం ఉంది కనుక అవి నేను చెప్పడం లేదు. చాలా వాక్యాలు వరుసగా మనం చెప్పేసుకోవచ్చు. తర్వాత క్రొత్త నిబంధనలో వాళ్ళు కనబడుతున్నారు. అబ్రహాం తీసుకోండి, మోషేని తీసుకోండి, యాకోబుని తీసుకోండి. ఇక్కడ కొత్త నిబంధనలో కనబడ రోమా 4లో కనపడతాడు అబ్రహాం గారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనబడుతున్నాడు. మోషే
హెబ్రీ పత్రికలో, మోషే అపోస్తుల కార్యములో. ఎందుకయ్యా నువ్వు పాత నిబంధనలో ఉండి కొత్త నిబంధనకు వచ్చావు అనటానికి లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో 5 పుస్తకాలను మోషే రాశాడు. మాట అడుగుతున్నాను, మోషే చూచాడా? మనం ప్రతి ఎంగేజ్మెంట్కి, ప్రతి ప్రధానానికి చదువుతున్న వాక్యం ఏ కరువు పెడుతూ ఆదికాండం 24 అధ్యాయం 50 నుండి 60. ఇంకా ముందుకు చదివితే రిబకా చక్కనిది అని రాయబడింది. పోనీ మోషే చూశాడా? రిబకా చక్కనిది, ఆమె కన్యక, ఈయనకు తెలుసా? కన్యకని రాయసం అవసరమా? రాశారా లేదా? కన్యక, ఆమె వర్జిన్. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చెప్పబోతున్నాడంటే ఆమె కన్యకై పెళ్లి చేసుకుంటుంది. చక్కనిది. మోషే చూడకుండా 5 కాండాలు రాశాడు. అందులో చరిత్ర కాండము, ఆది కాండం, చరిత్ర అంతా ఉంది. మరి అలాగా కనబడుతున్నాడు. ఈ దినం నేనేం చెప్పబోతున్నానో సూటిగా మీ దగ్గరికి వచ్చేస్తాను. దేవుని యొక్క ప్రత్యక్షత అనగానే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని యొక్క ప్రత్యక్షత గురించి చెప్పబోతున్నాను అనగానే మీరు రెవల్యూషన్కి వెళ్ళిపోయి ఉంటారు గ్యారంటీగా. ఇది మన దగ్గర వచ్చే తప్పు. ఒక 103 కీర్తన చూడగానే ఆయన ఖచ్చితంగా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకని చెప్తాడని ముందు ఫ్రేమ్ అయిపోతుంది. మీకు తెలుసా బ్రెయిన్లో ఎన్ని ఉన్నాయో? ఒక పెట్టి ఉంటుంది, ఒకరి గురించి మాట్లాడుతుంటే ఆ పెట్టి తీస్తారు, వారి గురించి చెట్ట వాడు అప్పుడు పుట్టాడు, అట్ట చేస్తాడు, మొత్తం తెలుసా మీకు? బ్రెయిన్ గురించి తెలుసు అనుకుంటా, బాగా చదువుకున్నారు. ఇంకొకరి గురించి మాట్లాడితే లెంగ్తీగా మాట్లాడగలడు, ఇంకో పెట్టి తీస్తారు. అంటే బాక్సులుగా ఒకరి గురించిన జ్ఞానం, చిప్స్ మనలో ఉండిపోయాయి. పలాని వారి చర్చి తీస్తారు, ఆ చర్చి ఇట్ట మళ్ళీ ఆ బాక్స్ పెట్టేస్తారు. దట్ ఈస్ ఆ బ్రెయిన్. తీయటం, పోపు పెట్టిలాగా మళ్ళీ పెట్టడం. అందులో ఈ దినం ఏం మనం మాట్లాడుకోబోతున్నాం? రెవల్యూషన్ అంటే అది కాదు. బైబిల్లో దేవుడు తన యొక్క బిడ్డలైన వారికి ఆది కాండము నుండి ఇప్పటి వరకు ఎలా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు అనేది ఈ దినం అంశం. ఏంటది? బైబిల్ మొత్తములో లేక ప్రపంచం పుట్టిన తరువాత 1500 కోట్ల సంవత్సరాల నుండి దేవుడు తన బిడ్డలైన వారికి ఎలాగా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు, రివీల్ అవుతున్నాడు, అది మనం నేర్చుకోబోతున్నాం. ఈ ప్రత్యక్షల గురించి మాట్లాడేటప్పుడు 2, 3 లేక 4 కూడా ఉండొచ్చు, 3 నా లెక్కలో 2 గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒక ప్రత్యక్షత ఏంటంటే జనరల్, అంటే నార్మల్. ఇంకా మాట్లాడితే ఏంటి? సహజమైన, న్యాచురల్ ప్రత్యక్షత, న్యాచురల్ రెవల్యూషన్. రెండవ ప్రత్యక్షత ఏంటంటే అదే సూపర్ న్యాచురల్, అంటే స్క్రిప్చరల్ అని అర్థం. అంటే సూపర్ న్యాచురల్ ఆయన యొక్క రెవల్యూషన్ ఏంటంటే ప్రత్యక్షత బైబుల్, స్క్రిప్చర్, దేవుని వాక్యం. ఈ 2 మనం మాట్లాడుకొని నాకు ఉన్న సమయంలోనే మనం ఈ యొక్క ఆశీస్సులు పొందుకుందాం. మొట్టమొదటిగా మనము ఏమనుకున్నాం? జనరల్ రెవల్యూషన్, సాధారణమైన, సాదాసీదమైన, సహజమైన ప్రత్యక్షత. యూదులకు రోమపత్రిక, ఆ యూదులకు రాయబడిన ఈ మొట్టమొదటి చాప్టర్, అసలు ప్రపంచంలో యూదులనే వారు చాలా తెలివి కలవారని, దేవుని బిడ్డలని మనం వింటూ, వారు ఇప్పటికీ ఆశీర్వదించబడిన వారని, వారి కొరకు దేవుడు 2వ రాకడను ఆలస్యం చేస్తున్నారని ఒక ప్రతీకగా మనం చెప్పుకుంటున్నాం. వారి గురించి రాయబడుతూ, ఇది చాలామంది ఈ వాక్యం చెబుతున్నప్పుడు ఇంకొక తప్పు మనం చేస్తూ ఉంటాం. ఏంటి చెప్పండి అది? 2వ తప్పు ఏంటంటే ఇది వాళ్లకు రాయబడింది. ఎవరికి? సో కాల్డ్ జ్యూస్కి రాయబడింది. ఇది బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు మనం చేస్తున్న తప్పు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఈరోజు ఈ సమయంలో నీ దగ్గర నెరవేరబడుతుందని, అదే తప్పు వాళ్ళు చేస్తుంటే దేవుడు వారికి చెప్తున్నాడు. మనం ఏమనుకున్నాం? సహజమైందంటే ప్రకృతిలో ఏమున్నాయి చెప్పండి? చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, అలాగనే పర్వతాలు ఉన్నాయి, సెలయేర్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి,
అక్వాటిక్ లైఫ్, సముద్ర జీవరాశులు ఉన్నాయి, ఆకాశంలో పక్షులు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. ఇలా సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుడు సృష్టించినవి, మనుషులు సృష్టించిన అవి కాదు. దేవుడు సృష్టించినవి మనం చూస్తే వాటి గురించి అర్థమవుతుంది. 19 నేను చదువుతున్నాను, చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. 20 వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఏం చేయవల్ల తేటపడుతున్నాయి? సృష్టించబడిన వస్తువులను ఆలోచన చేయటం వల్ల, చూడటం వల్ల కాదని అర్థం. జామ చెట్టు ఎంత పెద్దదైందో తెలుసా? మా జామ చెట్టు ఇది హైబ్రిడ్ జామ, పొట్టిగా ఉండి పెద్ద పెద్ద కాయలు కాస్తుంది. మాది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో చిన్న చెట్టు, పెద్ద కాయలు ఏం కాస్తాయి? కొబ్బరికాయలకు బోండాలు ఉన్నాయి. అంటే నువ్వేం చూస్తావు? చెట్టును చూస్తున్నావు, చెట్టు ఎత్తును చూస్తున్నావు, చెట్టు వైశాల్యం చూస్తున్నావు, చెట్టు ఏర్లు చూస్తున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడు? పుట్టించబడిన చెట్టు అయినా, సముద్రమైన, అమెజాన్ నదిరా లేక నైలు నది ప్రసాదం వాళ్ళకి, నైలు నది ప్రసాదం. హిస్టారికల్గా చూస్తున్నావు, ట్రోఫాలజికల్గా చూస్తున్నావు. విసి ట్రోఫాలజికల్లీ, హిస్టారికల్గా చూస్తాం. చరిత్ర 100 ఏళ్ళ మర్రి చెట్టు తెలుసా మీకు? 100 ఏళ్ళ మర్రి చెట్టు మాది. ఏ చెట్టు మీది? మర్రి చెట్టు. అంటే ఎలా చూస్తున్నావు? సృష్టించబడ కోడి ఉంది, ఇది గిజిగాడి కోడి, గిజిగాడి పక్షి గూళ్ళు అల్లుతుంది. ఇది ఒక నెమలి నాట్యం ఆడుతుంది. మకా పక్షి మాట్లాడుతుంది తెలుసా? 2 లక్షలు దాని ఖరీదు అంటావు. అలాగనే వీటి గురించి చూస్తున్నారు. దేవుడు చూడొద్దు, పోనీ చూస్తే నీ మనసులోకి రావాలి. అది చూస్తుంది, ఆ చిత్రపటం మనసులో ఏర్పడి ఏమనుకోవాలి? నువ్వు ఆలోచనలోకి వెళ్ళాలి. ఏ ఆలోచన? ఎలాంటి ఆలోచన? దాని గురించి మెడిటేట్ చేయాలి. అదే చెప్తున్నాడు. ఏమేమి కనబడతాయి అందులో? సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన. ఏమేమి సృష్టించాడు దేవుడు? ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్ళిపోండి. అక్కడ చూస్తే నక్షత్రాలు, తారలు గొప్ప జ్యోతులుగా, ఇంకా భూమి నుండి పుట్టించే ప్రతి జంతువు, ఆయన మాట నుండి పుట్టించిన జంతువులు, అలాగే తన మాట ప్రకారం భూమిలోని పుట్టించినటువంటి వృక్షాలు, ఇక అన్నీ మనకు ఎదుట కనబడుతూ ఉంటాయి. దేని గురించి ఆలోచన చేశారా? జామకాయ దొరికింది, ఎంత ఖరీదు, ఎంత రేటు అంటావు? నీ రేటుకు వస్తే తీసుకొని ఇంత పెద్ద జామకాయలు పట్టుకొని ఎంపిక చేసి ఏడొద్దమ్మా అంటుంటాడు వాడు. మనం ఏరుకుంది ఒకటైతే వేసే కాయలు మళ్ళీ వాడి ఏరినే వేస్తాడు. మనం గమనించండి. ఆ కాయలు పట్టుకెళ్ళి తింటా ఉంటాం, పిల్లలకి ఇస్తాం. పోషకాలు ఉన్నాయి, అందుకే జామకాయ రేట్లు పెరిగాయి. అలాగనే అతిమూత్ర వ్యాధికి నియంత్రణ చేసే పండేంటి? నేరేడు. కడుపును శుద్ధి చేసేదేంటి? నేరేడు. మనకు అది అర్థమైపోయింది. కనుక నేరేడు పళ్ళు కనబడగానే వాడు కప్పిపెట్టి పైనంత పేర్చగానే ముందు 100 అంటాడు, ½ కిలో కొనేస్తాం. ఇంటికి వచ్చి బిడ్డ ఒక నేరేడు పండు తినాలమ్మా, బిడ్డ కడుపులో ఉన్న ఎంటుకలన్నీ పోవాలి, అంతా పోవాలి, కిడ్నీలు బాగా సాప. ఇది తెలుసుకున్నాం మనం. అంటే జామకాయని చూస్తూ ఆలోచన చేయకుండా, బెండకాయని చూస్తూ ఆలోచన చేయకుండా, కోడిని చూస్తే ఎన్ని కేజీలు పడుద్ది? గరసకోడా, నాటుకోడా? కోడిని ఎప్పుడైనా చూసావా? ఎందుకు దానికి జుట్టు అలా ఉంది? నెమలి నిన్న వెళ్తుంటే అడవిలో కనబడింది, మాకు ఫోటోలో బంధించాం. బ్యూటిఫుల్ నెమలి. అది రోడ్డు మీదకి వచ్చి తిరుగుతుంది కొరైనాలో. అదేంటే బ్లూగా, మట్టి పట్టకుండా, ఎంత మట్టిలో ఉంటే మట్టి పట్టకుండా ఎంత క్లీన్గా ఉందంటే ఇక్కడ అంత బ్లూగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అబ్బా ఏమనుకున్నాను, ఇది ఎలా పుట్టించాడు దేవుడు, అని పురి విప్పి ఎట్లా ఆడుతుంది, ఏంటి అంత అందమైన పక్షి, దేవుడు ఎంత గొప్పవాడు అనేది ఆలోచన చేయటం లేదు. కోడి ఎన్ని కేజీలు పెడితే ఎంతమందికి వస్తుంది ఆలోచన. అదే మన క్యాటరింగ్, ఎన్ని కేజీలు బియ్యము, ఎన్ని కేజీలు. జామ పండు చూసి జామ పండు ఇంత గుండ్రంగా ఎలా, యాపిల్ పండు చూస్తే యాపిల్ పండు పైన నొక్కినట్టు కింద నొక్కినట్టు ఎందుకుందని ప్రశ్న వేయండి. అదే యాపిల్ పండు పైనుండి కింద పడినట్టు న్యూటన్ ఒక్కడే మాట్లాడా? న్యూటన్ ఒక్కడే, ఆయన ఒక్కడే ఆలోచించాడు ఎందుకు పండు కింద పడింది. ఆయనకేనా, మనకు లేదా? ఎవరమ్మా నిందలా? ఇంతవరకు ప్రపంచంలో యాపిల్ కింద ఎందుకు పడిందన్న ఆయన ఒక్కడే కనపడుతున్నాడు.
అప్పుడు ఎవరన్నా ఏంటి యాపిల్ కింద పడిందంటే మనమేమంటాం, కింద పడిన తీసుకొని కడుక్కొని తినవయ్యా, కరోనా లేదు. కింద పడిన పండు కడుక్కొని తినేయి. చెలగొట్టిందండి, అయినా అక్కడ కట్ చేసి తినేయి. తీగుందా పుల్లగుందా, ఇంతవరకే పరిమితం అయిపోయింది మానవ మట్టి బుర్రలోని జ్ఞానం. క్రైస్తవుల మట్టి బుర్రలో జ్ఞానం కూడా అక్కడే ఉంది. అందుకే న్యూటన్ ఏం చేశాడంటే డిఫరెంట్గా ఆలోచన చేశాడు. ఏమంటున్నాడు, ఎందుకు కింద పడింది? మనం ఆ మాట ఎవరు అన్నారు అనుకో, పిచ్చొచ్చినట్టుంది ఆయనకి. ఎందుకు అంటాడేంటి? వెంటనే భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమి లాగుతూ ఉంది అని తెలుసుకున్నాడు. అందుకే భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు. మనము కూడా వారి వలె వండుకాడు, వారు ఆలోచించలేదు దేవుణ్ణి. అందుకే బెండకాయ ఎందుకండి కింద లా ఉండి పైకి ఉంది? ఎన్ని ఫేసెస్ దానికి? ఎక్టాగనా పెంటాగనా చెప్పండి. పెంటాగన్కి బెండకాయకు ఉన్న ముఖాలు చెప్పండి, ఫేసెస్ స్ట్రైట్గా ఉంటాయి. నువ్వు కత్తితో కట్ చేయగలవా? దానికి వెనక వంకగా ఎందుకు ఉంటుంది, చక్కగా ఎందుకు లేదు? అవును, తోక మీద నిలబెట్టకుండా కింద హెడ్ పెద్దది పెట్టి పైన ఎందుకు సన్నగా చేశాడు? నీ దుబాయ్లో కట్టిన బిల్డింగ్ చూసావా, దాని బేసే అది, మీకు తెలుసా? ఎందుకంటే కింద పెద్దది వేసి పైకి పోయి కొంచెం తగ్గించి అటు పెట్టేశాడు, రెండు దాని మధ్య పెట్టాడు. ఎందుకంటే అన్నికి బరువు ఇటు పక్క నుండి పైకి తేలిక పెడితే లాటరల్ ఫోర్స్ ఆఫ్ వెదర్ ఏజెంట్స్ అంటారు, అవి తగిలితే ఇరిగిపోకుండా నీ పండు నువ్వు తినాలని. బెండకాయ షేప్ మారితే లోపల పురుగులు వెళ్ళవా? పోనీయటం లేదు. చెనక్కాయని మధ్యలో నొక్కాడు, రెండు పక్కల రెండు గింజలు ఉండేటట్టు. మూడో కంపార్ట్మెంట్ కూడా ఉన్నాయి, కంపార్ట్మెంట్ మధ్య గ్యాప్లు నొక్కేశాడు. స్కేల్ పెట్టి నువ్వు గీస్తావు, ప్రొట్రాక్టర్ ఉండాలి రౌండ్ గీయాలంటే. దేవుడు ఎలా గీశాడు? ఇలా ప్రతిదీ ఆలోచన చేయండి నానా, దాని వెనక నేనున్నాను. దాని వెనక ఎవరున్నారు? నేనున్నారు. కానీ వాళ్ళేం చెప్తారంటే చీమలో దేవుడు ఉన్నాడు, ఆకులో దేవుడు ఉన్నాడు, అందుకే చీమలకు చక్కెర వేస్తున్నాడు ఒక ఆయన. చీమలు కాలు కుడితే కొడతాడు, చీమలు వెనకెళ్ళకుండా చక్కెర వేస్తాడు. కేజీ చక్కెర తీసుకురా అని చల్లుతున్నాడు. చీమలు తినండమ్మ బాగా చక్కెర. ఆకులో దేవుడు ఉన్నాడు, దేవుడు ఆకారం ఒక ఆకు చేసి దేవుడిని ఆకారం చేశాడు. చెట్టు వెనక దేవుడు ఉన్నాడు, ప్రతి వస్తువులో దేవుడు ఉన్నాడు అనేది ద్వైత సిద్ధాంతాలు. అది నీకొద్దు, బైబిల్లో అవి లేవు. ద్వైత ఒకే శక్తి ఉండి భూమిని తిప్పుతుంది. రెండు శక్తులు ఎక్కువగా ఎదురెదురుగా పోరాడుతున్నాయి వ్యతిరేకంగా. ఆ రెండు శక్తులు గుడ్ అండ్ బ్యాడ్ అని, నెగటివ్ అండ్ పాజిటివ్ శక్తులు ఉన్నాయని అద్వైత సిద్ధాంతాలు రాసుకున్నారు. అలాగే త్రిక సిద్ధాంతాలు వారికి ఉన్నాయి. మనకు దేవుడు చెప్తుందంటే చెట్టు లోపల దేవుడు లేడు, చెట్టుల్లో లేడు, ఆకులో లేడు, సముద్రములో లేడు. ఏమంటున్నాడు? దాని వెనక ఉండి దాన్ని సృష్టించిన వాడిని నేను అంటున్నాడు. అది చెట్టు దేవుడు కాదు. అందుకే అంటున్నాడు వాటిని ఆలోచన చేస్తే 20వ వచనంలో బాగా వినండి, ఏమున్నాయండి? ఆయన అదృశ్యమైన లక్షణాలు చెట్టులో కనపడతాయి. ఏనుగు బలమైనది ఎలా ప్రూవ్ చేస్తారు? నేను బలమైనది కాదు అంటాను, చెప్పండి మీరే. ఆ చెట్టు బలమైన చెట్టు కాదు, దాని బలం నువ్వు పట్టుకొని ఊపినప్పుడు కొట్టినప్పుడు తెలుస్తుంది. దేవుడు అన్నాడు నా అదృశ్యమైన శక్తిని ప్రకృతిలో నేను పెట్టేశాను, ప్రకృతిని పూజించొద్దు, ప్రకృతిలో నా చెట్టు ఉంది. సూర్యుడు తిరుగుతున్నాడు, సూర్యుడి వెనకాల నా హస్తం ఉంది. చంద్రుడు తిరుగుతున్నాడు, చంద్రుడి వెనక నా హస్తం ఉంది. చంద్రుడు కాంతి కలవాడు కాడు అంటున్నాడు. బైబిల్ ఎంత ఖచ్చితంగా చెప్పింది చూడు. చంద్రుడు కాంతివంతమైన వాడు కాదు. వెండి వేలన జాబిలను నువ్వు పాటలు రాస్తున్నావు, తప్పో లేదు. దీని కాంతి పరావర్తనం చెంది దాని మీద పెడితే వెలిగింది, కానీ చంద్రుడు కాంతివంతం మట్టి. పోనీ సూర్యుడు కరిగిపోయాడా? 1500 కోట్ల సంవత్సరాల నుండి తిరుగుతున్న సూర్యుడు ఆకారం మారిందా? నీ తిప్పుతున్న గిలక, బావి గిలక ఇరిగిపోయి టప్పు ఇరిగిపోయి ఇంత గుంటబడింది, తక్కని వాటికి గుంటలు పడవు. నువ్వు వెళ్తున్న బండి టైర్ ఆగి బండి ఫ్రిక్షన్ వల్ల మారిపోతుంది. రోడ్డు నడుస్తున్న రోడ్డు పెథోల్స్ వల్ల మళ్ళీ రోడ్డు వేయాలి. అన్నీ ఏంటి మారిపోయి తరిగిపోతున్నాయి. ఏదైనా తగలబడుతుంది, కాలుతుందంటే పొగొస్తుంది, తర్వాత ఆ పదార్థం కాలిపోయి బూడిదవుతుంది. అది శరీరమైన ప్రకృతిలో కలుగుతున్న ఏవైనా కూడా. శరీరం ఒక మట్టి అయిపోతుంది. మరేంటి ఇక్కడ మనం చూస్తే ఆ సూర్యుడు కానీ చంద్రుడు మండిపోతున్నాడు, లోపల హీలియం ఉంది.
ఎప్పుడైనా తరిగిపోయిందండి అన్నామా? నీ ఇంట్లో నూనె తరిగింది, నీ పెళ్లిలో సాంబార్ తరిగింది, నీళ్లు పోసావు. కానీ దేవుడు ఏం పోస్తున్నాడు అందులో? ఏమీ లేదు. ఒక్కసారి అన్నాడు, సూర్యుడు కలుగును గాక, హీలియం ఉండాలి, అది ఉండాలని ఆయనకి తెలిసిపోయింది ఆలోచనలో. సూర్యుని చూడగానే దండం పెట్టేస్తున్నాం భయపడి. సూర్యుని చూస్తే దండం, సముద్రం చూస్తే దండం, రాయిని చూస్తే దండం, చీమకు గుడి, దోమకు గుడి. ఎందుకు కట్టావు? భయపడుతున్నావు. పాము కరుస్తుంది కాబట్టి భయపడి దానికి దండం పెడుతున్నావు. సందూరం ఉప్పెనలాగా సునామీ వచ్చి పాడు చేస్తుంటే అమ్మా సముద్రమా రాకు అని అమ్మ అని ఒక ఆయన, సముద్రుడు అని ఇంకొక ఆయన దండం పెడుతున్నాడు. ఒక మాట చెప్తాను, దండం పెడితే సముద్రం ఆగుతుందా? ఆగదు. మొన్న ఢిల్లీలోనో బాంబేలోనో ఎవరంటే దూకింది లోపలికి, టైగర్ దాంట్లోకి వ్యాలీలోకి దూకాడు. మీరు తెలుసు కదా ఎన్ని దండాలు పెడుతున్నాడు భయపడి. పులికి దండం పెడుతున్నాడు, దండమమ్మ 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 స్తోత్రమమ్మ స్తోత్రమమ్మ. దండం అంటే కాముగా అట్టనది, పోరా అనిట్టని చిన్న బాల్ లాగా మెడనట్టు పట్టుకొని వెళ్ళిపోయి తినేసింది. అంటే దేనికి భయపడుతున్నావో ఆ ప్రకృతిని చూసి భయపడుతున్నావు. ప్రకృతి వెనక ఉన్న దేవుణ్ణి చూసి భయపడడం లేదు. భారతదేశంలో సిల్వర్ పెయింట్ కొట్టి ఒక గాంధీ నిలబడుతున్నారు బీచ్ల దగ్గర. గాంధీ చిన్న పిల్లవాడు అడుక్కుంటున్నాడు. భారతదేశం సంపన్నమైనదైతే గాంధీ అడుక్కునేవాడా అని అడుగుతున్నాను. కాదు, ఇక్కడ మన క్రైస్తవులు మాట్లాడరు. ఎందుకంటే మనకు కావాల్సింది వాక్యాలు వల్లించుకొని ఇంటికి వెళ్ళాలి. దేవుడు ఏమంటున్నాడు? ప్రకృతిలో అదృశ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి ప్రభువా? ప్రకృతిలోని అదృశ్యమైన లక్షణాలు ఉన్నాయి చూడు నాన్న. టయానికి కాస్తుందే, అది నా లక్షణం. టయానికి నీకు ఆహారం ఇస్తుంది, అది కాస్తుంది. అది ఎందుకు కాయాలా నీకోసం? ఈరోజు బెండకాయ కూర చేయాలా, చికెన్ చేసుకొని వచ్చి ఉంటారు అందరూ, మటన్ చేసుకొని వచ్చి ఉంటాడు. అది అంబా అని అరుస్తుంటే తెగుతుంటే చూసావా, విరవిరలాడిపోతుంది. అది నీ కోసం రక్తం కార్చి నీ పేట్లోకి వస్తుంది. నాకు చికెన్ లెగ్ ఇష్టం అంటాడు ఒక ఆయన, నాకు మెడ ఇష్టం అంటాడు ఒక ఆయన. ఏంటి, నీ దగ్గరికి త్యాగం చేసుకొని నీ బిడ్డల కడుపు నిండుతూ నిన్ను పోషిస్తున్న ప్రకృతి అయితే ఆ ప్రకృతిని నడిపించేది ఎవరో చెప్పండి? దేవుడు. అలా చూడాలి దేవుణ్ణి. చందమామను నడిపించేది, సూర్యుని నడిపించేది ఎవరు? నేను. కాబట్టి ఇక్కడికి ఇది ఆపేస్తున్నాను. అదృశ్యమైన లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి. దేవుని శక్తి నిత్యమైందా? ఎటర్నల్లా కాదా? అర్థమవుతుందా వాక్యం? దేవుని శక్తి నిత్యమైందా? నిత్యం ఉంటుందా, తగ్గిపోద్దా? నిత్యం ఉంటుంది. ఆయన నిత్యశక్తి నీకు ఎలా తెలుస్తుంది? చందమామం చూడగానే పాటలు రాసేస్తా, మంచిది. కానీ షేప్ ఎందుకు అది ఎలా లేదు, ఎలా అది వెలుగుతుంది అని ఆలోచన చేసావా? సూర్యుడు ఏంటి అంత పెద్దది, భూమి కంటే 13.5 రెట్లు పెద్దదైనా భూమిని ఎలా సూర్యుని ఎలా నిలబెట్టాడు? ఏమైనా ఇడేసి పిల్లలు చూడండి, దేవుని ఆలయం కూడా పిల్లర్ లేక కట్టే టెక్నాలజీ వచ్చిందా సివిల్ ఇంజనీరింగ్లో? రాలేదే. పిల్లర్ లేకుండా కట్టే టెక్నాలజీ రాలేదు. మరి భూమికి పునాదులు ఎలా వేశాడు? ఆలోచించా. భూమి దాని మీద ఉన్నాను, తింటున్నాను, పంటలు కాలేదు అని అనుకుంటున్నావు, కానీ భూమికి పునాది లేదే. ప్రభువా, భూమికి పునాది ఎలా వేసావయ్యా నువ్వు అడిగావా? అది ఆలోచన. బైబిల్ దగ్గర వచ్చినప్పుడు అదే ఆలోచన కావాలా. కాబట్టి ఈ చెప్తున్నా, శక్యమైనదా అశక్యమైనదా? శక్యం అంటే నీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా చెప్పాడు. తెలిసే విధంగా ప్రకృతిని పెట్టి చెప్పాడు. జనరల్ రెవల్యూషన్. నీకు అర్థం కావాలని చెట్టు కొట్టి ఇల్లు వేసుకుంటున్నావు, ఇదిగో ఇలా చేసేసుకుంటున్నావు, బెంచీలు చేసుకుంటున్నావు. ఇది ఫినిషింగ్ ఎందుకు రావాలి? ఇంకొక హార్డ్వుడ్ ఫినిషింగ్ రాదు. ఇలా క్లారిటీ, డిస్పారిటీ, డిఫరెన్స్ కనుక్కుంటే జ్ఞానవంతుడు అవుతావు. అది వారికి లేదు. రెండవ రెవల్యూషన్ ఏంటంటే, ఇక్కడ అది వారికి విషదపరచడానికి ప్రకృతిని పెట్టారు. ప్రకృతిని చూసి ఆరాధించడం, ప్రకృతిని చూసి అనుభవించడం, ప్రకృతిలాగా ఉండడం నేర్చుకున్నారు. కానీ ప్రకృతిలో బ్రతకడం నేర్చుకున్నాడు. కానీ ప్రకృతిలో నుండి దేవుడు మాట్లాడతాడని మనిషికి తెలియలేదు. అందుకే ఆ రెవల్యూషన్ ఇస్రాయల్ నుండి ఇప్పటివరకు అట్నే ఉంది. ఎవరికి కూడా ప్రకృతి ప్రభావమైన దేవుడికి తెలియదు. రెండో రెవల్యూషన్ ఏంటంటే, దీని గురించి మాట్లాడుతున్నాం, సూపర్ న్యాచురల్ రెవల్యూషన్. అంటే స్క్రిప్చరల్, అతీతమైన ఒక శక్తి ఉంటే, ఆ అతీతమైన శక్తి ఎవరంటే దేవుడైతే, ఆ దేవుడి నోట నుండి వచ్చిన మాటే సూపర్ న్యాచురల్ రెవల్యూషన్. దానికి ఎక్కువ విలువిచ్చారు ప్రవక్తలు. అందుకే దాన్ని స్క్రిప్చరల్ అన్నారు. వాక్యానుసారమైన, లేఖానుసారమైన, లేక వాక్యము ద్వారా దేవుడు బయలుపరచబడుట. వాక్యము ద్వారా దేవుడు బయలుపరచబడుట. ఇది మనము ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారం, బుధవారం చేస్తూ ఉన్నాం.
కానీ వాక్యాలు కంఠస్థమైపోయి వాక్యాలలో ఉన్నటువంటి ఇది మనం తీసుకోలేకుండా ఆ వాక్యంలో దాగి ఉన్న శక్తి మనకు కావాలి. ఎఫెసీ పత్రిక 1:17 మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎట్టిదో, పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆగుదాం. మనోనేత్రాలు వెలిగించబడట. ఏంటంటే 2 కళ్ళు ఉన్నాయి కదా, బయట కనబడుతున్నాయి, బాహ్య నేత్రాలు ఇవి. ఏమంటారు వీటిని? బాహ్య నేత్రాలు. ఇంకా ఇంగ్లీష్లో అయితే నేక్డ్ ఐస్, బయట కనబడుతున్న నేత్రాలు. కనబడిన నేత్రాలతో దేవుని చూచారు, గ్రహించలేదు. అలాగనే మనస్సుకు నేత్రాలు ఉన్నాయి. ఆ నేత్రాలతో దేవుని వాక్యాన్ని, దేవుని పిలుపుని అర్థం చేసుకోవాలని రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే మనోనేత్రాలు వెలిగించబడతాయో వారికి మాత్రమే ఈ స్క్రిప్చర్ అర్థమవుతుంది. మీకు తెలుసా, యేసుప్రభు ఈ అమ్మాయి జ్ఞానానికి గ్రామం నుండి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరికి కనబడలేదు. మళ్ళా ప్రభు వీళ్ళ నేత్రాలు తిరుగు నెలకే దేవుణ్ణి కనుక్కుంటున్నారు. అలాగని అక్కడ నేత్రాలు బాగొట్టుకున్నారే మనోళ్ళు. ఎవరు? ఆదాము అవ్వలు. అప్పుడు వాళ్ళకి బాడీ కనిపించింది, మహిమ నేత్రాలు వెళ్ళిపోయి ఫిజికల్ ఐస్ వచ్చాయి. వారు ఇప్పుడు దిగంబరులని తెలుసుకుంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఏం చెప్పబోతున్నాడంటే ఇక్కడ వాక్యము ద్వారా దేవుడు బయలుపరుచుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. ఎక్కడ రాయబడి ఉంది? ఫస్ట్ యోహాను సువార్త 1:1 వాక్యాన్ని మనం చూస్తున్నాం. వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆది యందు వాక్యము ఉండెను. కరెక్టేనండి? ఆది యందు వాక్యము ఉండెను. వాక్యము ఓకే, వాక్యమే అది. వాక్యమే దేవుడై అక్కడున్న దేవుణ్ణి వాక్య రూపాన నువ్వు చూసావా? లేదు. ఆ వాక్యమే ఉన్న దేవుని దగ్గర ఉన్న ఆ వాక్యము కిందికి దేవుని అక్కడ భూమి మీదకి ఎలా వచ్చింది? వాక్యంలాగా రాలేదు. వాక్యంలాగా వస్తే గ్రంథపు చుట్టం దేవుడు పైనుండి కింద వేసేసేవాడు. ఎలా వచ్చింది? నీకు వాక్యం కనబడాలి. వాక్యం శబ్దం. శబ్దం కనబడుతుందా, వినబడుతుందా? శబ్దం కనబడుతుందా, వినబడుతుందా? వినబడుతుంది. వినబడుతున్న శబ్దము, ఆ శబ్దం వల్ల జరుగుతున్న సృష్టి. వినబడుతున్న శబ్దము, ఆ శబ్దం ద్వారా జరుగుతున్న సృష్టి. ఆయనకున్న క్రియేటివిటీ, క్రియేటర్, సృష్టికర్త ఆయన ఈ లోకానికి నీకు సులువుగా కనబడటానికి రక్తమాంసాలు గల శరీరము ద్వారా పంపించాడు. అందుకే యోహాను సువార్త 1:14 రాయబడిన మాట ఆయన ఏమంటున్నాడు? కృప సత్య సంపూర్ణుడుగా వాక్యమే శరీరాన్ని ధరించుకుంది. ధారి, వాక్యమే శరీర ధారి అయి అంటే వాక్యమే శరీరాన్ని ధరించుకుంది. ఆ వాక్యం, అక్కడున్న వాక్యం నీకు కనబడాలంటే శరీరాన్ని ధరించుకొని వచ్చి కృపా సత్యంతో కలిసి ఆయన జన్మనిచ్చాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న ఆ మాటలు కూడా దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం ఏంటంటే క్రియేటివ్ పవర్ కలిగిన వాక్యము నీకు కనబడడానికి అలా వచ్చాడు. మరలా యేసుప్రభు వారు ప్రారంభ శతాబ్దం నుండి చనిపోయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తును శరీరరీతిగా ఎవరైనా ఎరుగుతారు? ఇక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభువును శరీరీతిగా మేము చూసాం యేసు ప్రభువును అని ఎవరైనా చూడగలరా? చెప్పండి, చూసారేమో. మరి ఎలా చూస్తారు? వాక్యమే దేవుడు. వాక్యానికి శరీరం ఉంది, ఇప్పుడు శరీరం లేదు. వాక్యం మళ్ళీ ఇప్పుడు ఎక్కడ అలా ఉంది? ఆత్మరూపుడుగా ఉంది. ఆ వాక్యానికి శబ్దం ఉందా? ఉంది. శబ్దమే అక్కడ అవునుగాక. అదే శబ్దము శరీరాన్ని ధరించుకొని మాట్లాడింది. మాట్లాడుతుంటే వచ్చిన వాడు నువ్వేనా, ఇంకొక మెస్సయ్య రావాలని యోహానంటే, శాస్త్రులు పరిచయులు కూడా అని చెప్తున్న మాటలకు వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. కనుక యేసులో ఉన్న శబ్దం అనే వాక్యాన్ని రివీల్ అవుతుంటే, నేను చెప్పే సంగతులు ఎవరు చెప్పరయ్యా అంటే, నువ్వు మాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనే వాళ్ళు ఉన్నారు అక్కడ. కనుక ప్రియమైన దేవుని సంగమా, వాక్యము ద్వారా రెవల్యూషన్ మనం చూడాలి. ఇంకొక ముందుకెళితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 దైవసేవకుడు మా సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగిన ప్రతిలేఖనం 66 పుస్తకాలలో ఉన్న ప్రతి లేఖనం. ముందు దైవావేశాన్ని మనం తీసుకుందాం. ఏంటండి అలా చెప్పేస్తున్నారు? చెప్పేది ఎవరు? మాట్లాడుకుందాం. మీ చేతిలో ఉన్న బైబిల్, నా చేతిలో బైబిల్ ఒకటే కాదా?
ఓకే, ఎన్ఐవి, కేజీవి అన్నీ వాళ్ళ యొక్క డిక్షన్స్ అవన్నీ కూడా. హీబ్రూ బైబుల్, గ్రీక్ బైబుల్ మీరు తెలుసుకుంటే ఫుల్ స్టాప్లు ఏమి ఉండవు, కామాలు ఉండవు, లాస్ట్ ఎక్కడో పెడతాడు. అది ఓకే, అది ఒరిజినల్ బైబిల్స్. ఇప్పుడు కామన్గా మన చేతిలో ఉన్న బైబిల్ అంతా ఒకటైతే ఏందని అలా మాట్లాడేశాడు. ఆయన ఎవరు, మాట్లాడేది ఎవరు? మీరెవరు, మాట్లాడేది ఎవరు? దేవుడు మీలో నేనుండి మాట్లాడుతానా, నేను మాట్లాడుతున్నానా? మీలో నుండి నేను మాట్లాడతాను. ప్రకృతిలో నుండి మాట్లాడాడు, ప్రకృతిలో నుండి మాట్లాడు. సీనాయి పర్వతం మీద తగలబడుతున్నటువంటి తగలబడి పొగ వచ్చిందా అని అడుగుతున్నాను. పొగ వచ్చిందండి? పోనీ పొగ వచ్చింది అంటే రాలేదు, వచ్చిన కాలిందా, బూడిదైందా? అవ్వలేదు. అది ప్రత్యక్షత. నీకు దేవుడు మాటలు వినబడుతున్నాయి లోపల. ఏ చెట్టు అయినా కాలిపోతే బూడిదవ్వాలి, పొగ రావాలి. పొగ రగులుతుంటే అక్కడేదో కాలుతుందిరా అంటావు, అంటే కాలుతుంది అంటే పొగ రావాలి. లైట్ కనిపించిందంటే కాలుతుంది, కానీ ఇక్కడ లైట్, వెలుతురు, కాంతి కనబడుతుంది, చెట్టు కాలిపోలేదు. అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డలారా? దైవావేశముతో రాయబడ్డాయి. దేవదూతల ద్వారా ఆ అధ్యాయంలో ఉంటుంది, దేవుని దూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున రాశారు. చదవండి. దేవదూతల ద్వారా, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. వాక్యము స్థిరపరచబడిందా, స్థిరపరచబడలేదా అడుగుతున్నా మిమ్మల్ని. ఏంటి? స్థిరపరచబడిందా లేదా? స్థిరపరచబడి గ్రంథస్థం చేయబడి అన్ని పుస్తకాలలో కూడా మొట్టమొదట ప్రింట్ చేయబడి. ఇది ఎందుకంటే మనుషుడి జ్ఞానంతో రాసింది కాదు. ఒకే పుస్తకాన్ని తీసుకోండి, బైబిల్ కాకుండా రాసిన వాళ్ళు నలుగురైతే నలుగురు 4 విధాలుగా రాసి ఉంటారు. ఎండింగ్ వేరే విధంగా ఉంటుంది. 40 మంది రాశారు వేరే వేరే ప్రాంతాల నుండి. మళ్ళీ చెప్తున్నాను, 40 ప్రాంతాల నుండి రాశారు. అనేక మంది కలిసి రాశారు. ఒక ప్రాంతంలో కలిసి రాయలేదు, మాట్లాడుకోలేదు. కానీ బైబిల్లో ఒక వాక్యానికి ఒక వాక్యము భేదంగా ఉంది, సరిగా లేదని ఎవరో బైబిల్ తెలియని వారు, హిందువులు వాళ్ళంటే పర్వాలేదు, కానీ మనము కూడా అదే బాణీలో ఉన్నాం. ఆ బాణీలో ఉండొద్దు. బైబిల్ ఒక్కటే, ఏకత్వం కలిగి దేవుని చిత్తాన్ని అందరూ రాసిన ఒకటే విధంగా ఉంది అని చెప్తున్నాడు దేవుడు. కనుక ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం మనం? దైవ ప్లస్ ఆవేశం. దైవావేశం వల్ల ఎవరైనా మాట్లాడుతున్నాడు, దైవావేశం వల్లే మాట్లాడాలి, కానీ మన ఆవేశాల వల్ల మాట్లాడకూడదు. ఒకటి అర్థం కావటం మనకు, పరిశుద్ధాత్మ. చాలామంది పరిశుద్ధాత్మ క్లాసులు తీసుకుంటారు, పరిశుద్ధాత్మ చదువుతారు, బైబిల్లో పరిశుద్ధాత్మ ఉందంటారు. పరిశుద్ధాత్మ గురించి తెలియదు, అది చెప్పడానికి కూడా ఇష్టపడరు. నేను చెప్పడం లేదు. చాలామంది భయపడతారు, అమ్మా ఎత్తాడయ్యా అంటారు. అసలు పరిశుద్ధాత్మ గురించి ఎంతవరకు ఎవరు తెలుసుకోలేదు. అది కానీ మీ పుస్తకాల్లో తీసి చదవండి, కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. మళ్ళీ మన ప్రార్థన ఇస్తే ఎవరికైనా ఏం చేస్తాం? పాస్టర్ గారి ముఖాంతరం నుండి మాతో మాట్లాడు, మాకు కావలసిన వాక్యం మాకు దయచేయి. ఇది మీ వాక్యం కాదా? మీకు కావాల్సింది కాదు దేవుడు ఇచ్చేది. దేవుడు నీకేం కావాలో ఆయనకి తెలుసు. మాకు కావాల్సిన కరోనా మాకు తెలిసే అంటామా? లేదుగా. ప్రభువా మాతో మాట్లాడు. దేవుడిని మాట్లాడియండి. నువ్వు ఊహించుకుంటావు ఎందుకు? వై యు ఆర్ పోర్ట్రేటింగ్? నువ్వెందుకు ముందే చిత్రపడాలా? యూదాస్కరియోతు కూడా అంటాడు, నేనా ప్రభువా, నేనా? అది మనం పోవాలి క్రైస్తవుల్లో. విశ్వాసి అంటే స్ట్రెంచ్ బిలీవర్. ఏం కావాలి నీకు? దైవావేశం వల్లే మాట్లాడుతున్నాడు, దేవుని ఆవేశం వల్ల. అందుకని అక్కడ ప్రవచనం గురించి ఏం రాయబడింది? పేతురు పత్రికలో, వారు పలికేదంతా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి పలికిరి అనే వాక్యాన్ని చదివి ఏమర్థం చేసుకున్నాం? కంఠస్థం చేశాం, నోట్స్లో రాసుకున్నాం, ఎర్రింకి పెట్టాం, నల్లింకి పెట్టాం, గ్రీనింగ్కి పెట్టుకున్నాం, ఓపెన్ చేస్తాం, దానికి ఒక పిన్ను. చదవండి అంటే మీరు ఇప్పుడు చదవమంటే ఎలా చదివారు? నేను మళ్ళీ చెప్పారు, చదవటంలో ఎక్కడ చదవాలి అక్కడ చదవాలి. అందుకే టైం లేట్ అయిపోతుంది. అందుకే నేను స్పీడ్గా చెప్పేస్తాను. ఆ వాక్యం ఉన్నదే చెప్తాను నేను. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున అనగానే వాక్యాలు స్పీడ్ చెప్పేస్తున్నారు. ఎటరా అవన్నీ రాసుకోవద్దు మీరు. మీకు కాన్సెప్ట్ ఏదో ఈరోజు రోమపత్రిక 18:20 ఇది చాలా ఇష్టమైన వాక్యం అన్నారే, వాళ్ళు బాగా చదివి ఉంటారు. గుడ్, అది మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్ సబ్జెక్ట్ అదే. నేను చెప్పే అన్ని పరిశుద్ధాత్మ లెక్క ప్రకారం వస్తుంటాయి. అవన్నీ రాయాలంటే రాయలేరు. ఒక్కోసారి పరిశుద్ధాత్మ ఆవేశంతో ఇక్కడ మాట్లాడరు, కానీ మానవ స్వరంతో మాట్లాడలేరు. మానవ స్వరంతో మాట్లాడిన వారు ఒకరు ఉన్నారు అపోస్తల కార్యంలో. ఏమైందండి? అతను
రాయల్ రోబ్స్ వేసుకున్నాడు, అటైర్ ఉంది, సింహాసనం ఎదెక్కాడు. మనం అనుకుంటామో కామన్గా చేయవలసిన పని అనుకుంటాం. ఇట్స్ నాట్ కామన్ టు స్పీక్. ఐ డోంట్ వాంట్ టు బికమ్ పబ్లిక్ స్పీకర్గా అవ్వాలనుకుని అది వేరు, జర్నలిజం చెయ్యి, మాట్లాడచ్చు. ఇక్కడ మాట్లాడేటప్పుడు ఆయన అలా మాట్లాడితే దేవుని మహింపరచలేదు. అందరూ అబ్బా ఏం వాక్యం చెప్పాడు అన్నాడు, పురుగులు పడి చచ్చాడు. నేను వాక్యంలో చెప్తున్నాను. చాలామందికి వస్తారు, కూర్చొని వెళ్ళిపోతారు. ఒక మాట చెప్తున్నాను, వచ్చి కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత యూ వోంట్ బికమ్ ఏ బిలీవర్. యు నో, బిలీవర్కి అర్థమేంటి తెలుసా? అసలు ఫెయిత్కి అర్థమేంటి తెలుసా? బైబిల్లోనే ఉన్నాయి. ఫెయిత్కి అర్థమేంటే వస్తుంది నమ్మకంతో రావాలి. వచ్చి నువ్వు ఇక్కడ ఏదో పట్టుకొని వెళ్తున్నావని అనాలి. హెబ్రీ పత్రిక 11:6, హెబ్రీ పత్రిక 11:12 మీరు చదివితే రాయబడిన మాట ఏంటంటే వారు ఇక్కడికి వస్తే దేవుడు బహుమానాలు ఇస్తారని వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. కాబట్టి పరిశుద్ధ లేఖనాల్లో ఆవేశం నీకు తెలియకపోవడమే నీకు రెవల్యూషన్ లేదని అర్థం. మనం ఏంటో రెవల్యూషన్ పత్రిక చదువుతూ ఉంటాం, ప్రకటన. అక్కడ దేవుడు ఎలా రివీల్ అయ్యాడు? మాట్లాడుతుంది స్వరం, మాట్లాడుతుంది స్వరం, మెల్లని స్వరం. ఎవరు మాట్లాడుతున్నారన్నాడు అంటే మాట్లాడుతున్న స్వరం ఎవరిదో? యేసుప్రభు వారిది. మాట్లాడుతుంది ఎవరని చూస్తే అప్పుడు ప్రత్యక్షత కనబడుతుంది. అంటే అది స్క్రిప్చర్, దేవుని వాక్యము, దేవుని మాట. మీకు తెలుసు కదా, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 37 నుండి 39 వరకు మీరు చదివితే, మీరు లేఖనాలలో నా గురించి ఎదుగుతుంటారు. చాలామంది బంగారు వాక్యాలు ఎదుగుతుంటారు. ఈరోజు ఏం బోధించాలో ఎదుగుతుంటారు. వారం నుండి టీవీలన్నీ చూసి రాసుకుంటారు. నీ సొంతది అది, దేవుడు చెప్పిందా అని అడుగుతున్నాను. అది ఎప్పుడో మ్యాచ్ అయ్యి ఎక్కడో చెప్పిన వాక్యాన్ని వచ్చి ఇక్కడ మ్యాచ్ చేస్తుంటాడు. రాత్రి ఒక ఆయన చెప్తున్నాడు యాహవే అనండి అంటున్నాడు. ఏంటి మీరు చూస్తున్నారు, యాహవే అనాలా మనము? మీరే చెప్పండి. టీవీలో ప్రసంగాలు వింటున్న మీరు యావే అని మనం అనొచ్చా? దేవుడి పేరు యావేనా? పోనీ దేవుడి పేరు ఎడోనాయ్ అందామా? అనొచ్చా? మరి ఎలా అంటే మనకెందుకండి అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మీకు ఫెలోషిప్ ఉంది. ఇక్కడ మీకు ఫెలోషిప్ ఉంది. ఒక ట్యూటర్ ఉన్నాడు, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన ట్యూటర్ ఉన్నాడు. ఈ చర్చిలో ట్యూటర్స్ ఉంటారు. ఇది మీ తరగతి, ఇది డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్ కాదు. నీ దగ్గర బైబుల్ ఉంది, 50 సంవత్సరాల నుండి ఈ వాక్యం చూడగానే అబ్బా ఇది నాకు ఇష్టమైన వాక్యం అనగానే బా ఎంత బాగా చదివి ఉంటారనే వాళ్ళు ఉన్నారు. ఆ రెవల్యూషన్ మనం తీసుకోవటం లేదు. అందుకే ఆ వాక్యం రెవల్యూషన్ లేక ప్రకటన గ్రంథం చదివేస్తున్నారు. 1వ అధ్యాయం దేవుడు కనబడుతున్నాడు, రాజ్యం చేశాడు, రక్తం కార్చాడు, గొర్రె పిల్ల, ఆయన వధింపబడ్డాడు, ఆయన ఏంటండి ఇలా చదువుకుంటూ వెళ్తున్నారు? ఆయనే గ్రంథం విప్పాలి, ఆ గ్రంథం ఏంటో తెలియదు. బోరలు ఉన్నాయి, 7 బోరలు, 6 ఆలాలు, ఏంటిదంతా? బోరలు 7, ఒక బోర, 2వ బోర. రెవల్యూషన్ ఏది? రెవల్యూషన్ కావాలి. వాక్యమే రెవల్యూషన్. జీవవాక్యాన్ని మీరు చదువుతూ ఆ వాక్యములో నన్ను వెతుకుతున్నారంట. వెతికితే దొరకటం లేదు. ఏంటి వెతికితే దొరకలేదా దేవుడు? ఈరోజు చదివిన ఈ వాక్యములో దేవుడు దొరికాడు. మీ ఇంటికి వెళ్ళి మీ పెరట్లో ఉన్న చెట్టు చూడండి ఎంత అందంగా అందంగా ఎవరించారు. చిన్నపిల్లలు పాట పాడతారు, వాటర్ని వైనుగా మార్చివేశాడు. అమ్మ బాబాయ్ చెప్పలేను యేసయ్య గొప్పతనాలు అంటున్నాడు. యూనివర్సల్ ట్రూత్ తెలుసా మీకు? పాలు ఎప్పుడు తెల్లగా ఉంటాయి, నల్లగా ఉండవు. యూనివర్సల్ ట్రూత్ అంటారు గ్రామంలో. ఎంత విశ్వాన్ని కలుపు దాంట్లో తెల్లగానే ఉంటుంది. దేవుడు యూనివర్సల్ ట్రూత్ అనే ఇచ్చి నీకు రెవల్యూషన్ ఇస్తే ఆ ట్రూతే ఆయన, ఆ సత్యమే ఆయన. వాక్యము సత్యం. ఆ సత్యం అనే రెవల్యూషన్ నీకు రావాలి. ఆ రెవల్యూషన్ ఎలా వస్తుందంటే మనోనేత్రాలు వెలిగించబడితే వస్తాయి. ఇది లాంగ్విటీ వల్ల వచ్చేది కాదు, లెంగ్త్ వల్ల వచ్చేది కాదు, సంవత్సరాల వల్ల వచ్చేది కాదు. అందుకే వృద్ధుల కంటే నాకు జ్ఞానము కలదని కీర్తనకాడు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? వృద్ధుల కంటే నాకు జ్ఞానము కలదంటున్నాడు. బాలులకు ఈ జ్ఞానం ఇచ్చి బయలుపరుచుకున్నావు, పెద్దలకు లేదు అని రాయబడింది వాక్యములో. ఏంటండి ఇప్పుడు రెవల్యూషన్? ఏది ముఖ్యం? చెట్లను చూడు, కోడిలను చూడు, నేర్చుకో. సముద్రాన్ని చూసి ఫోటోలు తీసుకుంటున్నావు, సెల్ఫీ తీసుకుంటున్నావు, అది కాదు. సముద్రం ఎంత డెప్త్, ఇక్కడ ఎంత ఉంది, సునామీ ఉంది, అక్కడ కరెంటు చేపలు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, వెండి ఉంది, ఐస్బర్గ్స్ ఉన్నాయి. బా ఇదొక ప్రపంచం. ఎలా ఉంది ప్రభువా, ఎంత గొప్పవాడివయ్యా. ఇందులో నుండి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంత భయంకరమైన సముద్రాన్ని నీ మీదకి రాకుండా ఇసుకను కట్టవేశారు, సిమెంట్తో కూడా కాదు. ఇసుకతో కట్టవేసి నీ మీదకి రానివ్వటం లేదు. అలా రెవల్యూషన్ నేర్చుకో. కనబడగానే నోట్లో పెట్టి తినేస్తాం, కనబడగానే చేపను పట్టుకొని తినేస్తాం. ఒక
ఒక పక్షిని చూడగానే గిజిగాడు గూడలుతుంది చూసావా, ఎంత గొప్పవాడవయ్యా. అందుకే 19 కీర్తనలో మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఏమంటామంటే, ఆకాశములు ఏమని, భూమి ఆకాశం అంట నీ పనుల గురించి వివరిస్తున్నాయి. పగలికి పగలు బోధ చేస్తుందంట, పగటికి పగలే అదే బోధ చేసుకుంటుంది, మనకు బోధ లేదు. దానికి సెల్ఫ్ బోధ ఉంది. కాలువకు, చెరువుకు, సముద్రానికి సెల్ఫ్ వెలాసిటీ ఉంది. నీకు లేదే, నాకు లేదే. పగటికి బోధ, రాత్రికి రాత్రి బోధ చేస్తున్నాయి. ఏమని, పగలు ఇంత వెన్నెల ఇవ్వగలుగుతున్నావు. ఎంత వెన్నెలండి, ఎన్ని క్యాండిల్ లైట్ కలిగించాలి నువ్వు, ఎంత కరెంటు నువ్వు కాల్చాలి. రాత్రికి రాత్రి బోధ చేస్తుంది, రాత్రి నువ్వు ఏం చెయ్యాలో చెప్తుంది అది. 24వ కీర్తన, భూమియు స్క్రిప్చురల్ రెవల్యూషన్, దాని సంపూర్ణత యెహోవాయే. అందులో అన్నీ కూడా నీ కోసం పెట్టాడు. అప్పుడు అనాలి, ప్రభువా ప్రకృతిలో నా కోసం ఇంత తీపిదనం పెట్టావా, ఇన్ని పండ్లు రకాలు పెట్టావా, ఎందుకయ్యా నాకంతా 4 కూరలు వేసి ఇస్తరాకులు వడ్డిస్తే పచ్చగా అక్కడంతా పెరుగు, ఆవకాయ, ఇక్కడ పప్పు కూర అన్నీ చూడగానే అబ్బా పచ్చగా ఇంత హ్యాపీగా అలా అలా అని అన్నావా? లేదు. పోనీ వాక్యం దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ ఆవేశముతో అది వచ్చిందంటావా? లేదు. వారు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి పలికారని తెలుసా? అది తెలియదు. ప్రతి సత్కార్యానికి ఎలా సిద్ధపాటు అవ్వాలి తెలుసా? అది తెలియదు. సిద్ధపాటు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? చెప్పు. మీకు తెలుసా, ప్రకృతిలో కాపీ కొట్టంది లేదు. చదువుకున్న వారికి అర్థమవుతుంది. ప్రతి సంగీతం కాపీ కొట్టిందే. షేక్స్పియర్ బైబిల్లో కొన్ని విషయాలు కాపీ కొట్టారు. సాహిత్యంలో మీరు చేస్తున్న పాటలని చాలా పాటలు కాపీ కొట్టిన సాహిత్యం. ఇది కాదు, శ్రీశ్రీ అయినా పెద్దవాళ్ళైనా చూడండి కావాలంటే. సంప్రదాయాలు కాపీ కొడుతున్నాం. కొత్తది ఏది లేదని ప్రసంగి గ్రంథం చెప్పాడు. ఇది వరకు టైట్ ప్యాంట్ వేసుకుంటే ఇప్పుడు టైట్ ప్యాంట్ వేస్తున్నాం. ఇది పురాతన కాలమైనది, క్రొత్తది ఏమీ లేదే. అంటే పరిశుద్ధాత్మ నీకు అర్థం కాలేదు, స్క్రిప్చర్లో నీకు లేదు. మనోనేత్రాలు వెలిగించబడితే, ముగిస్తున్నాను, అర్థమవుతుంది. వాక్యం అనేది రెవల్యూషన్. అక్కడ రాశారు, పరిశుద్ధాత్మ ఆవేశం వల్ల పలకబడిన ప్రతి వాక్యాన్ని బోధించుటకు, ఖండించుటకు. బోధ ఖండించాలి. ఖండించగలేమంటాం? ఫస్ట్ మాట ఏంటంటే, ఆ వాక్యం తగిలినప్పుడు నాది అనుకోని మారాలి. దెయ్యానికే పెట్టెలో ఉన్న డబ్బులు కనపడితే దేవునికి కనపడవా? దెయ్యం చదువుతుంది, ఆ పెట్టెలో డబ్బులు తీసుకురా, అక్కడ చికెన్ పట్టకరా అంటుంటే, దెయ్యానికి దేవుడు తెలిసాడు, మనుషులకు దేవుడు తెలియలేదు. నువ్వు యేసు అని తెలుసు, మనిషి కుమారుడు కాదు, దేవుని కుమారుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయంలో, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? నీకు దండం పెడతాం, మా కాలం ఇంకా రాలేదు కదా. పుతోన్ అనబడే దెయ్యం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పుతోన్, పైతాన్ పట్టుంది లోపల, బాగా సంపాదించుకుంటున్నారు. చిన్నదాని శరీరం పోతుంది, ప్రాణం పోతుంది. ఎవరి శరీర మాన ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ డబ్బు కావాలా? వాళ్ళు చేస్తుంది చెడా మంచా? చెడు. పౌలు వచ్చి విడిపించారు. ఏం మాట్లాడుతున్నారు పౌలుతో? పౌలుని కొట్టి చావుడికి ఈడుస్తున్నాడు. ఆ దెయ్యం మాట్లాడుతుంది ఏమని? పౌలు గారు, నాకు తెలుసు ఈయన దేవుని యొక్క సువార్తను ప్రకటించేవాడని. రెవల్యూషన్. దేవుని దెయ్యము తెలిపోయింది వాక్యం. దెయ్యము వాక్యాన్ని మాట్లాడుతుంది మత్తయి 4లో, దెయ్యం వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది లూకా 4లో. ఏమని? నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే వారు దేవదూతలు అంట. అది కూడా పేరు చెప్పేస్తుంది. ఎత్తి పట్టుకునేవారు బంధువులు కాదు, మిత్రులు కాదు, పాస్టర్ గారు కాదు, బిషప్ కాదు, రైట్ రెవరెంట్ కాదు. దేవుని దూతలు పరిచారకులుగా మీ దగ్గర ఉన్నారు, పట్టుకుంటారు. 91వ కీర్తనలో రాయబడిన 11-12 వచనాలను జ్ఞాపకం చేస్తుంది యేసయ్యకు. వాక్యమైన యేసయ్యకు దెయ్యం వాక్యాన్ని మాట్లాడుతుంది. మరి మనతో మాట్లాడదా? వాక్యం ఎరిగిన యేసు ఏమన్నాడంటే, ఆయన దేవుడు కనుక, ఆయన మనోనేత్రాలంటే ఈ శరీరంలో ఆయన దేవుడు కనుక ఏం చెప్తున్నాడంటే, వాక్యాన్ని వాక్యం ద్వారా ఎదిరిస్తున్నాడు. ఈ రెవల్యూషన్ మనకు వాక్యములో ఉన్న ఆ రెవల్యూషన్ కనబడుతుంది. ఒక కథ చదువుతుంటే ఆ కథలో ఒక రైటర్ కనబడుతుంటాడు. మీరు పాడిన పాటలో ఆ యొక్క కవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భావన, మనస్సు కనబడుతుంది. నీ పాటలో నీ మనసు, నీ వంటలో నీ యొక్క చెయ్యి, నీ ఇష్టం నెరవేరుతుంటే దేవుని బైబిల్లో దేవుని ఇష్టము, దేవుని వాక్యం ఇంబైబై ఉంది, దాచబడి ఉంది, లేయర్స్గా ఉంది. భూమి పొరలోకి వెళుతుంటే బొగ్గు ఉంది, ఇంకొంచెం పొరలోకి వెళ్తే బంగారం ఉంది, ఇంకా పొరలోకి పోతే డైమండ్స్ ఉన్నాయి. లేదంటావా? చెప్పు.
బైబిల్ లేరుగా వెళ్తుంటే మానవ మనస్సును బైబిల్కు జోడించకూడదు. ఫస్ట్ అందులో చెప్పేది ఎవరు చెప్పిన వాక్యము, దైవ సేవకులు కూడా దేవుని మనసు చెప్పాలి. ఈ దినాలలో చాలామంది వారి మనసు చెప్తున్నారు బైబిల్లో కమర్షియల్గా. వారి మనసు మనకు అవసరం లేదు. నేను కూడా నా మనసు చెప్పకూడదు. నేనేమనుకుంటున్నాను కాదు, దేవుడు ఏమంటున్నా, ఆథర్ ఎందుకు రాశాడు, ఎయిమ్ ఆఫ్ ద ఆథర్ కావాలి మనకు. పౌలు గారు రాసించారు కాబట్టి వాక్యము, ఆ వాక్యము చదువుతున్నప్పుడు అందులో దేవుడు కనబడుతుందంటే గొర్రె పిల్లను పట్టుకున్న దేవుడు కాదు. వాక్యంలో కనబడుతుంది గొర్రె పిల్లలు పట్టుకొని, అలాగే జపమాల పట్టుకొని, వంకరి కర్ర పట్టుకున్న దేవుడు కాదు అక్కడ కనపడేది. దేవుని ప్రేమ కనపడుతుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి. దేవుడు అక్కడ ఏం కనపడ్డా, నేను దీనుణ్ణి, దయాలత్వం గలవాడిని. ఇంకా దేవుని యొక్క పనులన్నీ కనపడుతుంటాయి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చనిపోయిన వారిని మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటాం, ఫోటో పెడతాం ఆయన అలాంటి వాడని. సాక్ష్యం చెప్పేటప్పుడు ఆయన గడ్డం ఇలా ఉంది, ఆ రూపు ఇలా ఉంది అనే దానికంటే ఆయన మంచి పనులు చేశాడండి, ఆయన ఇలా స్ట్రైట్గా మాట్లాడేవాడండి, ఆయన చాలా చర్చికి కరెక్ట్గా వచ్చేవాడండి అని మాట్లాడడానికి కారణం ఆయన గుణగణాలు మాట్లాడుతున్నావు, ఆయన గుణగణాల గురించి మాట్లాడుతున్నావు. దేవుని యొక్క క్యారెక్టర్ ఇక్కడ కనపడుతుంది, దేవుని యొక్క గుణగణాలు కనబడతాయి. అదే ఆయన మనస్సు, అదే బైబుల్. ఆయన వాక్యంలో ఆయన మనస్సు కనబడితే ఆ మనస్సు ప్రకారం మనం నడుచుకోవాలి. అందుకే పేతురు మాట్లాడుతున్నప్పుడు, అలాగే అక్కడ మరి 8వ అధ్యాయం 6వ అధ్యాయం స్టెప్ను మాట్లాడుతున్నప్పుడు వారు చాలా భయపడిపోయారు. ఆయన పరిశుద్ధాత్మ ఆవేశంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొట్టబోయారు. ఇతనికి ఎలా వచ్చింది ఇంత జ్ఞానం అనుకున్నారు. పేతురు మాట్లాడుతుంటే ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఎవరు తన జ్ఞానంతో మాట్లాడితే ఫెయిల్ అయిపోతారు, ఎవరైనా సొంత జ్ఞానంతో పరిచర్య చేస్తే ఫెయిల్ అయిపోతారు. తన జ్ఞానము కాకుండా దేవుని జ్ఞానంతో మనం చేస్తే. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు నెగటివ్ థింకింగ్ తీసేయండి. దేవుని ఆలయంకి వచ్చినప్పుడు నెగటివ్ థింకింగ్ తీసేయండి. వాళ్ళెవరో చెప్పారు అలా చెప్పాలనుకోకండి. మోషే ఒక విధంగా చెబితే ఏలియా ఇంకో విధంగా చెప్తాడు. ఇద్దరు ప్రవక్తలే తెలుసండి. మోషే వంటి దీనమైన వాడు ఎవరు లేరని రాశాడు. దీనమైన చాలా మెత్తగా ఉంటాడు. ఏలియా ఎలా ఉంటాడు చెప్పండి మీరే. దండం పెడతాను, మీరు 2 తలంపుల మధ్య ఉన్నారు, దేవుడు నన్ను ప్రవక్తగా పంపించాడు, మీ కాళ్ళకు దండం పెడతాను అన్నాడా? అంటే చెప్పండి, రాయిస్తే నేను చదువుతున్నాను. పర్వతం మీదకి రా యజబేలు పైకి రా, ఆహాబు నీకు చెప్తున్నా ఇదే. ప్రవక్త వస్తుంటే సమాధానంగా వస్తున్నావా ప్రభు, సమాధానంగా వస్తున్నావా అంటే వారి నోటి మాట అనగానే అక్కడ జరిగిపోయాయి. దేవుడు వారి నోటిలో మాటలు పెట్టాడు. ఏమని? చెడ్డ మాటలు కాదు, లోక మాటలు కాదు, అబద్ధాలు కాదు, నీతి న్యాయాన్ని ప్రేమించే దేవుడు దుర్నీతిని దేశిస్తాడని మనము ప్రసంగాలు పెళ్లిలో చేస్తూ ఉన్నాం. నీ కుడి పార్శ్వన ఓపీరు బంగారు రాణి నిలబడి ఉంది, నీ కుడి పక్కన. పైన ఏంటి తెలుసా? సూర్యుడిలాగా గుడారంలో ప్రవేశిస్తున్నాడు ఆయన. నీతి కలిగిన వాడు, యథార్థ కలిగిన వాడు. నీతి యథార్థ అనేది ఉప్పులాగా ఉప్పుతనం కోల్పోతే క్రైస్తవుడు ఏమీ కాదు. ప్రపంచాన్ని తలకిందులు చేసిన వారు అపోస్తలులు. నిన్ను ప్రపంచాన్ని తలకిందులు చేయడానికే కరోనా నుండి కాపాడుతున్నాడు, టీవీ వచ్చిన కాపాడుతున్నాడు, ఇన్ని జబ్బుల్లో కాపాడుతున్నాడు. నీతో పని ఉంది, నువ్వు చెయ్యాలని. ఆ రెవల్యూషన్ వాక్యంలో తీసుకోవాలి నువ్వు. అర్థమవుతుందా? అది మనం ఏం చేస్తున్నాం, అక్కడ మన మనసు పెట్టేస్తున్నాం. చాలామంది దేవుడు చెప్పని మాట చెప్పేస్తాం. చాలామంది అలా ఉన్నారు. అలా తీసుకోవద్దు. దేవుడి వాక్యంలో ఉన్న ఆథర్ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఏమి రాయించాడో అది నువ్వు తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని కలిపి చెరపకూడదు, దేవుని సంఘాన్ని చెరపకూడదు. దేవుని సంఘాన్ని చెరపాలనుకున్నటువంటి జజబేల్, ఏలియా చెప్పినట్టు కుక్కలు రక్తము నాకాయి, దేవుడి మాట నెరవేరుతుందని చెప్తున్నాడు దేవుడు. వాన వచ్చే లోపల వెళ్ళిపోయాడు. షకీనంత మేఘం, చిన్న మేఘం, నువ్వు వెళ్ళే వాళ్ళ వాన వస్తుంది. ఆహాబు కూడా అలానే పడివి కుక్కలు నాకే రక్తం. పై గోడ మీద ఉండి కింద పడిపోయింది యెజబేలు. 450 మంది కంటే ఎక్కువ ప్రవక్తలని తన ధనాగారం నుండి పోషించింది. ధనాగారం అంటే ఆలయ ధనాగారం నుండి పోషించి, ఏ ధనాగారానికి రాణిగా ఉందో సుకుమారమైన చేతులు కలిగి సుకుమారమైన కంఠం కలిగిన లోపల ఉన్నవాడు దెయ్యం, దురాత్మ. దురాత్మ ఎవరికైతే పట్టిందో డబ్బు మీద వ్యామోహం, దురాత్మ ఎవరికైతే పట్టిందో అధికారం మీద వ్యామోహం, దురాత్మ ఎవరికైతే పట్టిందో నీతిగా ఉండలేడు, దురాత్మ ఎవరికైతే పట్టిందో న్యాయంగా ఉండలేడు, న్యాయంగా పరిపాలన చెయ్యలేడు. అది ప్రభుత్వం.
ఇక్కడ ప్రభుత్వం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం పైనుండి అధికారంతో ఇక్కడికి వస్తుంది. పరలోక రాజ్యంలో పెళ్లి కొడుకు పైనుండికి వచ్చి తన పెళ్లి కుమార్తెను రక్తమిచ్చి కొన్నాడు కనుక పరిశుద్ధమైన ప్రార్థనలు క్రియల వలన ఎదుర్కోబోతున్నాడు. ఎలా ఎదుర్కొంటున్నాడు? చనిపోయి నలగొట్టబడి తిరిగి లేచి అర్పణ చేసుకొని తన కోసం అంత త్యాగం చేసి తన పెళ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళిపోన్నాడు. ఆ పెళ్లి కుమార్తె పరిశుద్ధ క్రియలు ఉండాలి, ఆ పెళ్లి కుమార్తెకు ప్రార్థనలు ఉండాలి, తను అంతర్ముఖం కలిగి అంతర లక్షణాలలో ఆత్మీయమటి అలంకరణలు కలిగి తయారవ్వాలి. అది వాక్యము ద్వారా. ఈ మాట మీకు చెప్పొచ్చా? ముగిస్తున్నాను నేను. వాక్యం అనే ఉదక స్నానము ద్వారా పవిత్రపరచుకొని తన ఎదుట నిలబెట్టుకొని తాళి కడుతున్నాడు. ప్రధానమైంది ఇంకా పెళ్ళి కాలేదు. పెళ్ళి 2వ రాకడలో అవబోతుంది. ప్రధానం చేసుకుంటే వంక టింకలకు వెళ్ళిపోతున్నారు. సర్పము యొక్క యుక్తి. సర్పము ఇప్పుడు కూడా వంకలకు వెళ్ళి వంకల థాట్స్ కనుక సర్పము యుక్తితో పట్టేస్తుంది. ఇప్పుడు సంఘాలన్నీ 2 తలంపుల మీద ఉన్నాయి. చెప్పే ఏలియా లేడు. ప్రజలకు ఎవరు కావాలంట? సౌలు. దేవుడిని ఎవరిచ్చాడు? ఏలీని. ప్రజలు కోరుకున్న వారిని ఇస్తే వాళ్ళు పాడైపోయారు. దేవుడికి కావాల్సింది ఏలియా లాంటి వారు. 2 తలంపుల మధ్య మనమొద్దు. బైబిల్ ఉన్న వాక్యాన్ని పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా దాన్ని సంసిద్ధమై దాంట్లో ఉన్న సారాన్ని తీసుకొని, రుచి చూడందే సారం చెప్పలేవు. వాక్యం ఎలా ఉందో నువ్వు రుచి చూచి దాని ఆధారంగా నువ్వు నడుచుకోవాలని దేవుడు. కాబట్టి ఈ 2 రెవల్యూషన్ చాలా ముఖ్యం. రెండోది సూపర్ న్యాచురల్. దేవుని వాక్యం అంటే వాక్యమా పాస్టర్ గారు, ఇంకా వాక్యం ఎందుకు కానీ పెళ్లి చేసేయండి పాస్టర్ గారు, ఇంకా వాక్యం. ఇట్స్ వై పీపుల్ వెరీ స్లోత్. వాక్యం లేకుండా ఆరాధన ఏంటి నాన్న? వాక్యం లేకుండా ఆరాధన ఏంటి? వాక్యమే దేవుడు మధ్యలో లేకుండా పెళ్ళి ఏంటి? ఆ పెళ్లిలో లోట్లు వచ్చాయి. దేవుడి వాక్యం లేకుండా కుటుంబ ప్రార్థన ఏంటి? వాక్యమైన దేవుడు శబ్దం అయితే, శబ్దము క్రియేటివ్ పవర్ అయితే, ఆయన నన్ను సృష్టిస్తే మాట మహత్తు గల మాట ద్వారా నీ ఊపిరి కలుగజేస్తుంటే, ఊపిరి ఉన్న జీవం ఉన్న వాక్యము, నా మాటలే జీవం కలిగినవి, నా మాటలే జీవాత్మను కలిగినవి, నా మాటలు ఆత్మకు జీవం, ఆత్మకు జీవాన్నిచ్చే ఆహారం అనే వాక్యాన్ని వినటం లేదు. దేవుడి వాక్యం పాసిపోయిందా అని అడుగుతున్నాను. 1500 కోట్ల సంవత్సరాల్లో పాసిపోయిందా అంటున్నాడు. తాజా మాటలేనా? లోకం చెప్పాయా? కబుర్లా? నో, హీ నెవర్ టెల్స్ us cockbull stories. It's not a cockbull story. It's his story. His story. ఆయన కథ వినవా? ప్రార్థన చేసుకుందాం. ఈ రెవల్యూషన్ మనం నేర్చుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ అపార కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు నాయన. 2 రెవల్యూషన్లు, ఇంకొక రెవల్యూషన్ కూడా ఉంది. మరి ఇంత మటుకు విన్న బిడ్డలు బట్టి వందనాలు. ప్రపంచానికి వాక్యం ద్వారా ఉదక స్నానము చేయించవలసిన క్రైస్తవుడు, భూమిని తలకిందులు చేసిన వాడుగా ఉన్నవారు అందరిలాగా కలిసిపోయి సముద్రంలో చచ్చిపోయిన చేపల్లాగా కొట్టి మిట్టాడుతున్న ఆ సంఘములో వెలుగు మీ యొక్క ట్రూత్ వాక్యము. మీ సంఘము తండ్రి సత్యానికి దీపస్తంభం అవ్వాలి. అనేక మందికి మీ వెలుగును ప్రసరింపజేయాలి. ఆ వెలుగులో నాయన అందరూ నడవాలి. నాయన మీరు అన్నారు వాక్యమే మీ పాదాలకు దీపమని. ఆ దీపమనే తండ్రి వాక్యమనే రెవల్యూషన్ నేర్చుకునే భాగ్యం దయచేయమని యేసువారి దివ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచుండునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించుము. మమ్ము శోధ నుండి కీనుడు తప్పించుము. ఎందుకనుక రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన కాపుదల, భద్రత ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరితోనూ, కుటుంబాలతోనూ, సంఘముతోనూ, సార్వత్రిక జ్యేష్ఠుల సంఘముతోనూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గో ఇన్ పీస్.